దయచేసి लाइन में వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు. హలో హలో చెప్పండి. సార్, లెటర్ ఇచ్చాను కదా సార్, పంపించారు సార్? పంపించామండి. సో బ్యూరో పంపించి అక్కడి నుంచి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాం. సార్ కొంచెం నా గురించి ప్రత్యేకంగా చెప్పండి సార్. చెప్తుంది, అది ట్రై చేస్తున్నాం సార్. నా దగ్గర చాలా నుంచి అది చేయమని అడుగుతున్నారు. మేము కూడా స్టూడెంట్స్ టైం సరిపోదని తీసుకోవడంలోనే పాపం అడుగుతున్నాం. వాళ్ళు మినిస్టర్ గారు డెసిషన్ అంటే సార్ మాది కొంచెం పూర్ ఫ్యామిలీ సార్. ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఏదో డబ్బున్న వాళ్ళు లేదంటే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు సార్, అందరూ నిరుద్యోగులే సార్. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే గానీ ఇంట్లో గడవదు సార్. మాకు 90 days డిఎస్సి 90 days అని లోకేష్ గారు చెప్పడం, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వచ్చింది సార్. అలా రావడం వల్ల మేము ఇంట్లో ఇబ్బంది చూడలేక ఇలా ప్రైవేట్ జాబులు చేసుకొని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ మేము చదువు స్టార్ట్ చేశాం సార్. కొంచెం లోకేష్ గారికి మా బాధ కొంచెం చెప్పండి సార్. ఇప్పటి వరకు పేరెంట్స్ మమ్మల్ని చాలా ఆశ పెట్టుకుని ఉన్నారు. ఈ ఇయర్స్ నుంచి సెకండ్ ఇయర్స్ నోటిఫికేషన్ కానీ నోటిఫికేషన్ ఇచ్చారు. హ్యాపీ ఇంట్లో వాళ్ళేమో మాకు జాబ్ వస్తుందని ఎదురు చూస్తున్నారు సార్. మాకు ఒక టైం ఇమ్మని చెప్పండి సార్ ప్లీజ్. మా తరఫున మన నిరుద్యోగులను చచ్చిపోవాలి బతుకున్నారు కూడా అర్థం కావట్లేదు. కోర్టు కేసులు కూడా ప్రయోజనం లేదు. కొంచెం మా తరఫున మీకు కొంచెం గట్టిగా చెప్పండి సార్. పోలింగ్ పెట్టమనండి సార్. 5 లక్షల మందికి పోలింగ్ పెట్టమనండి సార్. పోలింగ్ లో ఎక్కువ మంది ఓకే అంటేనే పెట్టమనండి సార్. ఒక 45 days ఇచ్చారు సార్ మాకు. ఒక 30 days ఉండాలండి చాలు. ఇంకా జీవితంలో లోకేష్ కన్నా మర్చిపోలేము సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి. మా పెయిన్ మీకు అర్థమవుతుంది సార్. ప్లీజ్ ఆ లెటర్ కూడా కొంచెం పంపించండి సార్. వాళ్ళు పంపించారు లెటర్, వాళ్ళు ఫార్వర్డ్ చేద్దాం ఆఫీస్ కానీ డైరెక్ట్ ఆయన దీనికైనా అటాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే, మా ప్రయత్నం అయితే ఇది లేకుండా చేస్తాను. ఎందుకంటే ఇదంతా స్టూడెంట్స్ కోసం కదా. వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ మొదట ఎస్సీ వర్గీకరణ లేకపోతే ముందుగానే వచ్చేసేది డైరెక్ట్ గా నెంబర్ తో. అది జరగడంతో వాళ్ళు కోరడంతోనే ఆగింది. ఈ టైం సరిపోదు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మేము మీరే నిలబడుతున్నారు సార్. అదొక్క హెల్ప్ చేయండి. ఓకే ఓకే అమ్మ, తప్పకుండా. ఒకసారి పోలింగ్ పెట్టమనండి సార్ వాళ్ళకి. అలాగేనండి. ఏమైనా అవసరమైతే వాళ్ళు మా రిపోర్ట్స్ కన్సల్ట్ చేసే సాయంత్రం ప్రయత్నం చేస్తామండి వాళ్ళ పొజిషన్ బట్టి. సరే సార్, డిఎస్సి ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు సార్. దాని గురించి కూడా లోకేష్ గారు అసలు పట్టించుకోలేదు. మా పరిస్థితి కూడా అలానే ఉంది సార్. ఇంట్లో పేరెంట్స్ మమ్మల్ని కూడా నాలుగు పెట్టుకున్నారు ఉద్యోగం వస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఈ పరిస్థితిలో రీజన్ చేయలేకపోతున్నాం సార్. సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. కనీసం రివిజన్ బుక్స్ తీసి రివిజన్ చేయడం కూడా టైం సరిపోవట్లేదు. బుక్స్ చూస్తే బాగా వస్తుంది, అయినా కూడా చదువుతున్నాం సార్ చాలా ఫాస్ట్ గా. ఈ టెన్షన్ భరించలేక చచ్చిపోతామేమో అనిపించేస్తుంది సార్. లేదండి, అది ఏదైనా గవర్నమెంట్ మనం రిప్రజెంట్ చేయొచ్చు, రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చేద్దామండి. వాళ్ళ డెసిషన్ ఫైనల్ ఏంటనే చూద్దాము. ఒక్కసారి స్టూడెంట్స్ పోలింగ్ తీసుకోమని సార్ లోకేష్ గారికి. అతను కాల్ పట్టుకోవడానికైనా రెడీగా ఉన్నాం విద్యార్థుల అందరం కూడా. అతని కోసం మేము ఎంత కష్టపడ్డాం. వాళ్ళు సీఎం అవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఎంత కష్టపడ్డాం సార్. మా స్టూడెంట్స్ కోసం కొంచెం ఆలోచించమనండి సార్. మాకు ఎక్కువ ఏం అక్కర్లేదు, టైం ఇవ్వమనండి సార్. ఒక 30 days ఇవ్వండి. పోలింగ్ పెట్టమనండి సార్. ఒకసారి మా దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉంటాయి మా నంబర్స్, మేము ఆన్లైన్ చేసిన నంబర్స్ ఉంటాయి, దాంట్లో పోలింగ్ పెట్టమనండి సార్. ఓకే, హెల్ప్ చేయండి సార్. ఓకే, హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. అలాగే కొద్దిగా ఓకే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా 100% చేద్దాం. ఫైనల్ గా అంటే డేస్ 10 days వచ్చింది. హాల్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి ఇంకా. అవునవును, ఒక్కసారి 30 నుంచి సార్ హాల్ టికెట్స్ వస్తే ఇంకేం చేయాలి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఆన్లైన్ ఇది కూడా కొంచెం పెంచినట్టున్నారు కదా. అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ ఇది పొడిగించారు స్కూల్ అసిస్టెంట్స్. అవును సార్. ఫస్ట్ ఎవరికి అవుతుంది ఎగ్జామ్ అవ్వచ్చండి, అవ్వచ్చు. చెప్తా అన్నాను ఈ రోజు నేను మొత్తం సాయంత్రం క్లారిటీ ఇస్తాను. ఓకే మ్యామ్.
అది చూద్దాం. ఇదైతే forward చేశాను already. కొద్ది ఫేవరెట్ కొద్దిగా అదే దాని కోసం గుర్తుండిపోతుంది మీరు. అవునవును. ఇది చాలా క్లియర్ గా ఉంది. మరి ఎమోషన్ తెలియట్లేదేమో మామూలు మరి ఆయనకి రీచ్ కాకపోవడం వల్ల అట్లా ఉంటున్నారు ఏంటన్నది మనకు ఈ ఖచ్చితంగా ఈ లెటర్ అయితే ఆయన వరకు చేరేట ట్రై చేద్దాం ఖచ్చితంగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే హెల్ప్ చేయాలి సార్, జీవితాంతో రుణపడి ఉంటాం మీకు మాత్రం, ప్లీజ్ సార్. అదే మనం తప్పకుండా మనంతా ఒకటే కదండి, ఎవరైనా సరే నిర్జీవుల పక్కన నిలబడాల్సిందే కదా, గవర్నమెంట్ తో మనకి అవును సార్, కొంచెం ఇది మాత్రం ఫార్వర్డ్ చేయండి సార్. లోకల్స్ గా తెలిస్తే డెఫినెట్ గా న్యాయం చేస్తారు సార్, ఆ నమ్మకం మాకు ఉంది. ప్లీజ్ సార్. అలాగే ఈవినింగ్ అప్డేట్ ఎగ్జామ్స్ ఎట్లా సెటిల్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.